రిమ్స్కు చెందిన అవుట్సోర్సింగ్ సొసైటీ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులను కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు రిమాండ్కు తరలించారు. సొసైటీకి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ జారీ చేసేందుకు గాను ఎంప్లాయ్మెంట్ ఆఫీసు కిరణ్ సదరు కాంట్రాక్టర్ను 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వని పక్షంలో వేరే కాంట్రాక్టర్కు ఇస్తారని బెదిరించాడు. దీంతో చివరకు 2,25,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని చాకచక్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఆశ్రయించి జరిగిన తతంగమంతా వివరించారు. ఏసీబీ అధికారులు వలపన్ని కిరణ్తో పాటు మరో 2 ఉద్యోగులు డబ్బులు తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమౌంట్ అయినా 3 లక్షల రూపాయలు అడిగిండే నాకు 3 లక్షల రూపాయలు అడిగి మళ్ళీ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడంతో ఫోన్లు చేయించాడు. రోజు ఫోన్ చేయించాడు. వాట్సాప్ కాల్ చేయి, నార్మల్ కాల్ చేస్తే రికార్డ్ అవుతుంది, వాట్సాప్ కాల్ చేయని నన్ను చాలాసార్లు నార్మల్ కాల్ చేస్తే నార్మల్ కాల్ పని చేసి వాట్సాప్ కాల్ ఇప్పించేది రికార్డ్ అవుతుంది. అట్లా చేసి నన్ను మానసికంగా బాగా హింసించాను. నేను ఏ పనిలో ఉన్నాను, మా మామ హాస్పిటల్లో ఉంటే నాకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఇప్పుడు వస్తావా, ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరేలకు ఇవ్వాలి, లేకపోతే నేను క్యాన్సిల్ చేసి వేరేలకు ఇస్తున్నాను, తొందర 3 లక్షలు పట్టుకొని చెయ్యు అని నన్ను ఇట్లా మానసికంగా వేధించడం వల్ల నాకు ఆల్టర్నేట్ వేరే మార్గం లేక నేను ఏసీబీ అధికారులని ఫిర్యాదు చేసి ఏసీబీ అధికారుల కంప్లైంట్ చేయడం వల్ల అమౌంట్ అయినా 3 లక్షల రూపాయలు అడిగిండే నాకు 3 లక్షల రూపాయలు అడిగి మళ్ళీ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడంతో ఫోన్లు చేయించాడు. రోజు ఫోన్లు చేయించాడు. వాట్సాప్ కాల్ చేయి